కష్టాలు వస్తాయి, కష్టంలో కూడా సుఖం వెతుక్కొని జీవనం గడపడమే. ఇదే మంచి పద్ధతి అన్నమాట. ఒకవేళ కష్టం వచ్చింది అనుకోండి మీ జీవితంలోనే, ఒక మార్గం చెప్తున్నా, ఒక ఉపాయం చెప్తున్నా నా తరపు నుంచి. కష్టంలో కూడా మంచి ఎత్తుక్కొని ఎలా బతకాలంటే, కష్టం వచ్చింది కృష్ణుడు గుర్తించే కష్టం ఇచ్చాడు అనుకోండి. గోలోకంలో వైకుంఠధామంలో కృష్ణుడు ఎంతో బిజీగా ఉంటాడు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నా గురించి ఆలోచించాడు కష్టం ఇవ్వడానికి. అంతే కదా. అనంత కోటి బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో అనంత కోటి జీవులు. ఈ అనంత కోటి జీవుల్లోని ఈ ఏషియా ఖండంలోని, ఈ భారతదేశంలోని పలానా ఊర్లోని, పలానా గ్రామంలోని, పలానా ఇంట్లోని ఆ వ్యక్తికే కష్టం ఇచ్చాడంటే మీ గురించి విశేషంగా